హలో ఎవ్రీవన్, ఈరోజైతే వెయిట్ లాస్ కోసం అయితే మంచిగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. వీక్లీ 1 or 2 అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మిల్ మేకర్ అయితే నేనైతే ఇలా వేడి నీళ్ళలో వేసేసుకున్నాను. ఇవి 10 నుంచి 15 నిమిషాలు వేడి నీళ్ళలో మంచిగా నానిన తర్వాత మొత్తం వాటర్ లేకుండా అయితే తీసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నేను మిల్ మేకరు, పెరుగులో అయితే పల్లీలు వేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్స్ కూడా కొద్దిగా అంతా ఉడకబెట్టేసుకున్నాను. ఆనియను, టమాటా వేసేసుకున్నాను. కీర ఉంటే కీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అంతా కడాయిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకొని ఇంకా ఈ మిల్ మేకర్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే దీంట్లో కారం పొడి అయితే ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. అయితే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణక్రియ కూడా సహాయపడుతుంది. దీంట్లో ఫైబర్, విటమిన్ కే, పొటాషియం రక్తం గడ్డకట్టకపోవడంలో సహాయపడుతుంది అన్నమాట. ఆనియన్, టమాటా, క్యారెట్, స్వీట్ కార్న్స్, మిల్ మేకరు, పెరుగుతో ఇలా అయితే వెయిట్ లాస్ కోసం అయితే మంచిగా చేసుకోవచ్చు. ఇంకా టమాటాలో విటమిన్ సి, ఏ ఇమ్యూనిటీ పెంచుతుంది, కళ్ళకు మంచిది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు టమాటాలు అయితే కొద్దిగా మోతాదులోనే తీసుకోండి. ఇంకా ఆనియన్ గురించి తెలుసుకుందాం. ఆనియన్లో విటమిన్ ఏ, సి, B6, ఫైబరు శరీరానికి శక్తినిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది, హెయిర్ గ్రోత్కి సహాయపడుతుంది. ఎక్కువగా తింటే గ్యాస్ లేదా యాసిడిటీ రావచ్చు. ఇంకా స్వీట్ కార్న్స్లో అయితే కార్బోహైడ్రేట్లు శక్తినిస్తాయి, ఫైబర్ జీర్ణక్రియ, విటమిన్ సి, బి, మెగ్నీషియం, ఐరన్ జీర్ణక్రియకి శరీరానికి అవసరమైన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా మిల్ మేకర్ గురించి కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. మిల్ మేకర్ అనేది సోయాబీన్ నుంచి తయారు చేసే ఒక ఆహారము. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబరు, ఐరన్, కాల్షియం, లో ఫ్యాట్, జిమ్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మిల్ మేకర్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మాంసం తినని వాళ్ళకు ఇదొక మంచి మిల్ మేకర్ అన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే బౌల్లో అయితే వేసేసుకొని ఇంకా నేనైతే దీంట్లో నేను మిక్స్ అయితే పట్టేసుకున్నాను కదా, పెరుగు పల్లీలో మిక్స్ అయితే దీంట్లో వేసేసుకొని ఇంకా కొద్దిగంత కారం పొడి అయితే నేను చల్లేసుకున్నాను అనమాట. ఈ కారం పొడి అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే కొద్దిగంత ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంకా ఈరోజైతే హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా వేసుకున్నాను. హై ప్రోటీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండేసుకోండి. మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వెయిట్ లాస్ కోసం ఎలాంటి ఫుడ్ కావాలో, డైట్ కావాలో చెప్పండి, చేస్తాను.